మహాకుంభమేళాలో మరో కీలక ఘట్టానికి త్రివేణి సంగమ స్థలి సిద్ధమైంది. బుధవారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య కావడంతో కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్త జనకోటి మునుపెన్నడూ లేనంత పెద్ద ఎత్తున తరలివస్తోంది. బుధవారం ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. రోజు కోటిన్నర మంది భక్తులు మేళకు వస్తుండగా బుధవారం ఒక్కరోజే అత్యధిక స్థాయిలో వచ్చినా సరే తోపులాటల వంటి ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేసింది. గంగా నది ప్రవాహం పొడవునా ఎక్కడైనా స్నానం ఆచరించేలా మరిన్ని ఘాట్లను స్నానాలకు అనువుగా అందుబాటులోకి తెచ్చింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తోందని చాలా మంది నమ్ముతారు. అందుకే సామాన్యులు, సన్యాసులు, సంతులు, సాధువులు, నాగసాధువులు, కిన్నెరలు తరలి వస్తున్నారు. నేడు శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వస్తోంది. దీంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మౌని అమావాస్య రోజు మౌనవ్రతం పాటించే సాంప్రదాయం ఉంది. సాధకులు ఈ రోజున మౌనంగా ఉపవాసం పాటిస్తారు. ఇది ప్రధానంగా స్వీయ నియంత్రణతో పాటు మానసిక ప్రశాంతత కోసం చేస్తారు. ఈ ఉపవాసాన్ని ఋషులు, సాధువులు కూడా ఆచరిస్తారు. ఎందుకంటే మౌనంగా ఉండటం వల్ల మనసును నియంత్రించడంతో పాటు ధ్యానంలో ఏకాగ్రత వస్తుంది. మౌని అమావాస్య ఉపవాసం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, స్వీయ నియంత్రణ, ధ్యానం ద్వారా మానసిక, ఆధ్యాత్మిక శాంతిని పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టే భక్తులు మౌని అమావాస్యలో త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు ప్రయాగ్రాజ్కు క్యూ కట్టారు. మంగళవారం మధ్యాహ్నానికే 2.39 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు రీచ్ అయ్యారు. మామూలుగా రోజుకు 1 కోటి మంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కరోజే 2.39 కోట్ల మంది రావడంతో ప్రయాగ్రాజ్కు వచ్చే అన్ని దారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా పలు మార్గాల్లో నుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా మొదటి రోజు నుంచే భారీ భక్తజనం పోటెత్తింది. తొలి రోజే పౌష్ పూర్ణిమ కావడంతో మొత్తం 1,65,00,000 మంది స్నానాలు చేసినట్లు లెక్కలు వచ్చాయి. అలా ఇప్పటి వరకు దాదాపు 17 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు ఈ లెక్కలు ఖచ్చితంగా ఉంటాయా లేదా అంటే 100% కాకపోయినా గతం కంటే ఖచ్చితమైన లెక్క వస్తుందంటున్నారు అధికారులు. అసలు ఈ భక్తుల లెక్కింపు ప్రక్రియ రికార్డుల ప్రకారం భక్తులను మొదటిసారి 1882లో బ్రిటిష్ వాళ్ళు లెక్కించారు. ఆ సమయంలో ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రతి రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి భక్తుడిని లెక్కించారు. రైల్వే స్టేషన్ టికెట్లను కూడా జత చేర్చారు. అప్పుడు దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారు. దీని తర్వాత ప్రతి కుంభమేళాలో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ లెక్కింపు విధానం మాత్రం అలాగే ఉంది. కానీ ఈసారి లెక్కింపు ప్రక్రియ గతం కంటే భిన్నంగా ఉంది. డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కొంచెం తేలికైంది. యూపీ ప్రభుత్వం ఈ ఏడాది నగర వ్యాప్తంగా 2,700 కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 1,800 కెమెరాలను జాతర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1,100 పర్మనెంట్ కెమెరాలు కాగా మిగిలినవి 700 తాత్కాలిక కెమెరాలు. 270 కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇన్స్టాల్ చేశారు. లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఓ వ్యక్తి కెమెరా సర్కిల్లోకి రాగానే ఆటోమేటిక్గా కౌంట్ చేయబడతాడు. ఏఐ కెమెరాలు ప్రతి నిమిషానికి డేటా అప్డేట్ చేస్తూ ఉంటాయి. మొత్తం 3 విధాలుగా ఈ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ప్రయాగ్రాజ్ చేరుకునేందుకు 7 ప్రధాన మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకునేందుకు మొత్తం 12 మార్గాలను ఏర్పాటు చేశారు. ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP యాప్ను యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డ్యూటీ ఛార్జీలు, రూట్ ప్లానింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పాంటూన్ బ్రిడ్జ్ ఏర్పాట్లతో పాటు క్రౌడ్ కంట్రోల్ ప్లాన్లు వంటి అన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. అయితే జీవితకాలంలో ఒక్కసారే వచ్చే మహాకుంభమేళ కోసం కోట్ల మంది ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకు వచ్చే అతిపెద్ద హిందూ పండుగ కావడంతో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం వస్తున్నారు. మౌని అమావాస్య వేళ 10 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన అధికారులకు భక్తులు షాక్ ఇస్తున్నారు. 12 నుంచి 15 కోట్ల వరకు రావచ్చంటున్నారు అధికారులు.